లైఫ్ వేసారు సార్. కేసులు లేవు సార్, టెంపుల్స్ వాటిలో కూడా వేరే సెక్షన్ వీళ్ళు పడుకొచ్చిన లైఫ్ పడింది సార్ ఇదే కేసు. అందరికీ లైఫ్లు పడ్డాయి. 2019 ఫిబ్రవరి 24న ఈ గుంటుపల్లి గుహల దగ్గర ప్రేమికుల్ని రేప్ చేసి హత్య చేసిన కేసు అప్పట్లో ఒక సెన్సేషనల్ కేసు అయింది. ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడం వల్ల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా కోర్టులో కూడా దాన్ని ఫాలో అప్ చేసుకొని ట్రయల్కి త్వరగా తీసుకొచ్చి ఆ ట్రయల్కి కూడా రకరకాల అడ్డంకులు డిఫెన్స్ నుంచి కానీ ఇంకొక అడ్డంకులను కూడా అధిగమించి ఆ కేసుని చక్కగా వాదించి ఈరోజు వాళ్ళందరికీ కూడా A1 నుంచి A4 వరకు అందరికీ కూడా శిక్ష పడేటట్లు చేయగలిగారు. ఆనరబుల్ కోర్టు వాళ్ళకి ఈ 397 IPC నేరం కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష, తర్వాత 376 రేపు కింద కూడా మళ్ళీ 302 నేరం కింద కూడా మళ్ళీ ఒక లైఫ్, అంటే ఒక్కొక్క ముద్దాయికి కూడా 2 లైఫ్లు పడ్డట్టు. అది కాకుండా మళ్ళీ ఆర్మ్స్ యూజ్ చేసిన దానికి ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది A1కి. ఇట్లా ఒక్కొక్క వ్యక్తికి మల్టిపుల్ శిక్షలు, చాలా పెద్ద ఎత్తున శిక్షలు పడ్డాయి. అంతేకాకుండా ఈ బాధిత కుటుంబానికి కూడా మృతురాలి తల్లిదండ్రులకి 3 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు నిర్ణయించింది. ఈ గాయపడిన డి నవీన్ కుమార్ ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో ఆయనకు కూడా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైనా సహకారం అందించాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా పెట్టడం జరిగింది. ఈ కేసు కూడా ఇంత చక్కగా కన్విక్షన్ రావడానికి మనకి కోర్టు వారు సహకరించారు. అదే పరంగా ముఖ్య భూమిక మన ప్రాసిక్యూషన్ శ్రీ కోనేరు సీతారాం గారు, మన స్పెషల్ పీపీ గారు, రామాంజనేయులు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్, బోత్ పోక్సో కోర్టు మళ్ళీ ADJ కోర్టులో ఉన్న పీపీలు చాలా సహకరించారు. చాలా లాంగ్ స్టాండింగ్ కేసుని కూడా రకరకాల డిఫెన్స్ సృష్టించిన అడ్డంకులను కూడా ఓవర్కమ్ చేసి అక్కడ స్టాల్ చేసే విధానాలని చేసుకొని విట్నెస్లని కూడా ప్రొటెక్షన్ చేసుకుంటూ కోర్టులో వాదించి కష్టపడి కన్విక్షన్ తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం ప్రాసిక్యూషన్లో ప్లస్ ఇన్వెస్టిగేషన్లో తోడ్పడిన అధికారులు రవిచంద్ర జంగారెడ్డిగూడెం DSP గారు, మన కోర్టు మానిటరింగ్ సెల్ చూస్తున్నారు మన ఉమెన్ పోలీస్ స్టేషన్ CI గారు సుబ్బారావు CI గారు, తర్వాత కరెంట్ తడికల్పూడి పోలీస్ స్టేషన్ SI, ఇప్పుడు విట్నెస్లు అయితే అప్పట్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ వేరు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళని ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళ చేత రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వాటన్నిటి నుంచి వాళ్ళని కాపాడడం కావచ్చు. జయబాబు నర్సాపురం అప్పుడు ఉన్న తడికల్పూడి SI, తర్వాత శ్రీ K కొండలరావు హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఈ పోక్సో కోర్టులో ఉన్న స్టాఫ్ అందరూ కూడా చక్కగా చేయడం వల్ల ఈ సాధ్యమైంది. ఈ కేసు మీ అందరికీ నాకంటే ఎక్కువ ఇక్కడున్న ప్రెస్ మిత్రులకి ఇంకా బాగా నాకు తెలిసి వివిడ్ మెమరీ ఉంటాయి. ఆ రిపోర్ట్ చూసినా ఏం చూసినా ఈ A1 ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ ఇంకో కేసులో లైఫ్ ముద్దాయి, ఇతను చేసిన నేరాలు ఇవి, అతను చేసి బయటికి రాని నేరాలు ఎన్నో. అలాంటి ముద్దాయికి కఠినంగా ముద్దాయికి సహకరించిన వాళ్ళకి వాళ్ళ గ్యాంగ్ అందరికీ శిక్ష పడడం వల్ల ఈ జస్టిస్ మీద కూడా ఎప్పటికైనా న్యాయం కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా దొంగల్ని వెతుక్కుంటూ వస్తుంది అన్నదానికి ఇదొక నిదర్శనము. అండ్ కోర్టు పోలీస్ వ్యవస్థ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఎలాంటి నేరస్తులకైనా శిక్షలు తప్పవు అనేది కూడా ఒక నిదర్శనం. అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అప్పుడు విల్సన్ గారు CI గారు దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ చేయడము, తర్వాత మన ప్రాసిక్యూషన్ టీం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా దాన్ని కోర్టులో నిలబడి వాదించడము, ఆ డిఫెన్స్ ఎక్కువ డబ్బు పే చేసే లాయర్స్ని హైర్ చేస్తారు, వాళ్ళకి అగెనిస్ట్గా ఉండి వాదించడము, చాలా వర్క్ లోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని సస్టైన్ చేసి కోర్టుని కూడా కన్విన్స్ చేసి శిక్ష తప్పించడం, అంటే ఎస్పెషలీ ఆఫ్టర్ 2019ది ఇప్పుడు 2024లో ఉన్నాం. ఆ విట్నెస్ని వాళ్ళ మెమరీని చాలా ఫేడ్ అయిపోయి ఉంటుంది. అట్లాంటిటప్పుడు కూడా వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం వల్ల ఈ కన్విక్షన్ అనేది వచ్చింది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఇదే సహకారం ముందుకు పంపించి ఇంకా త్వరగా మన న్యాయ వ్యవస్థను కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఏదైతే ఎవిడెన్స్ బాగా ఉంటాయి, సెన్సేషనల్ కేసెస్ ఉంటాయి, అవి మనం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకొచ్చి మనం చేయగలిగితే కొత్త నేరాలను మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము. ముఖ్య ఎగ్జాంపుల్ ఏమంటే
ఈరోజు శిక్ష పడిన వ్యక్తి ఆల్రెడీ ఒకడు జైల్లో కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనం శిక్ష పడడంలో నిదానంగా ఉంటున్నామంటే ఖచ్చితంగా ఎక్కడో వేరే అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. సో నా సైడ్ నుంచి ఆ రిక్వెస్ట్ కూడా ఉంది. ఐ కంగ్రాచులేట్ ద ప్రాసిక్యూషన్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.